హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పుల్లని గోంగూర ఫ్రై. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఈ తిరగమాత దినుసులు అనేవి మీ ఇష్ట ప్రకారం వేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనకి గోంగూర అనేది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 2-3 పచ్చిమిర్చీలు కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ సైజు ముక్కలను ఎందుకు చెప్తానంటే ఎవరైనా పచ్చిమిర్చి తినని వాళ్ళు ఉంటే ఏరేసి తేలిగ్గా పక్కన పెట్టేయొచ్చని. లేదంటే మీ ఇష్టం, చిన్నగా కట్ చేసుకోండి. 1 పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంక ఇక్కడ నేను 1 పావు కేజీ గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర మన గార్డెన్లో కోసుకొచ్చిందే. ఆకులు మరీ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి, చిన్నగా ఉంటే కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది శుభ్రంగా కడిగిన తర్వాత వడబొట్టులోకి వేసేసి కాసేపు ఆరనివ్వండి. వీలైతే ఒక క్లాత్ మీద వేసి తొడవండి, తడి మాత్రం లేకుండా చూసుకోండి, లేకపోతే మనకి గ్రేవీ కర్రీ లాగా అయిపోతుంది. ఇంక ఇక్కడ మనకు ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఒక్కసారి ఇలా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 10 వరకు వెల్లుల్లి గర్భాలని ఇలా కచ్చా పచ్చిగా దంచి వేసుకోండి. పొట్టు ఒలిసైనా వేసుకోవచ్చు, పొట్టు ఒలవకుండా అయినా వేసుకోవచ్చు. నేనైతే అలవాటు ప్రకారం ఆ పొట్టు ఎప్పుడూ ఒలిచేస్తూ ఉంటాను. కానీ ఇలాంటి వాటిల్లోకి ఒలవకుండా వేసినా కూడా బాగుంటుంది చూడటానికి. తినటం ఎవరూ ఏరు పక్కన పెట్టేస్తాం. కానీ ఇంక ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయ కూడా వేసిన తర్వాత 1 నిమిషం వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టి ఉంచుకున్న గోంగూర అనేది వేసేసుకోవాలి. ఇంకా తర్వాత 1 నిమిషం ఆగిన తర్వాత చూడండి ఇప్పుడు ఎంత ఉందో పైకల్లా గోంగూర. ఇంకా దాన్ని కిందకి పైకి తిప్పామంటే చక్కగా మగ్గిపోతుంది. మనకి గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది కదా. చూడండి చూస్తూ ఉండగానే ఎలా మగ్గిపోయిందో. 1-2 నిమిషాల్లోనే మనకి గోంగూర మగ్గిపోతుంది. మనం ఎంత శుభ్రంగా తుడిచినా కూడా గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేసుకోండి. ఇలాంటి వాటిలోకి సాంబార్ కారం ఉంటే అది వేసుకొని చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆ రెసిపీ కూడా ఉంది, ఎవరైనా కావాలంటే చూసి చేసుకోండి. ఇంక ఈ కారం అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సాంబార్ కారం లేదు అనుకుంటే పచ్చికారం అయినా వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది అని చెప్తున్నాను. అంతే, ఎంతో టేస్టీగా పుల్లని కమ్మని గోంగూర ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురు ఫ్రై అంటే కూడా అందరికీ ఇష్టమే కదా. చింత చిగురు అందరికీ దొరకదు కదా. చింత చిగురు ఫ్రైకి ఏ మాత్రం తీసిపోనంత ధీటుగా ఉంటుంది ఈ గోంగూర ఫ్రై కూడా. ఇంకా వేడి అన్నంలో ఇలా గోంగూర ఫ్రై వేసుకొని ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి ఆ రుచి అని అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో చింత చిగురు ఫ్రై, చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి, ఈ రెసిపీస్ అలాగే చింత చిగురు ఎలా నిల్వ చేసుకోవాలన్నది కూడా మన వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. మరి ఈ గోంగూర ఫ్రై మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.